మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం ప్రియాంక. సార్, భూమా మౌనిక ఈరోజు ఆవిడ పేరు వినబడుతుంది అంటే పోలీసులకే వార్న్ చేసింది. అంటే ఇక్కడ మంచు మనోజ్ కూడా ఆవిడ అండ చూసుకొని ముందుకెళ్తున్నాడు. అంటే అసలు ఎవరి భూమా మౌనిక, తలుచుకుంటే ఏం చేయగలదు, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? యష్ మోహన్ బాబు ఇంట్లో వివాదంలో భూమా మౌనిక పేరు చాలా గట్టిగా వినపడుతుంది. అవును. అంటే వివాదానికి మొత్తం భూమా మౌనిక అనే కారణం అనేది మోహన్ బాబు నిన్న ఆడియోలో కూడా చెప్పకనే చెప్పాడు. అవును. సో భార్య మాటలు వినటం వల్లే మనోజ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు, భార్యే మొత్తం వివాదాలకు కారణం అని నిన్న పని మనిషి చెప్పిన మాటల్లో కూడా అదే ఉటంకిస్తూ చెప్తుంది వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. సరే, ఇంతకీ అసలు భూమా మౌనిక నిజంగా కారణమా అని ఒకసారి పరిశీలిస్తే, భూమా మౌనికని మనోజ్ పెళ్లి చేసుకోవటం మోహన్ బాబుకి ఇష్టం లేదు. బేసిక్గా అది కూడా నాకున్న సమాచారం మేరకు భూమా మౌనికని మనోజ్ పెళ్లి చేసుకోవడం రెండో పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్గా గతంలో ఒక భార్య ఉండేది, ఆ భార్యకి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి మోహన్ బాబుకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే, మోహన్ బాబు అనంతపురం టీడీపీ, అంటే అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒకప్పటి నాయకుడు పరిటార్ రవి, అంటే ఇప్పుడు లేరు, ఆయన చనిపోయి ఉన్నారు. ఆ పరిటార్ రవికి అనుచరుడు, స్నేహితుడు. అయితే ఈ పరిటార్ రవికి భూమా నాగిరెడ్డికి పెద్దగా పడేది కాదు. భూమా నాగిరెడ్డి కూడా ఒక ప్యాషనిస్ట్ నేపథ్యం ఉన్నతనే, ఆలగడ్డ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. భూమా నాగిరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. వాళ్ళ భార్య శోభా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. రాజకీయ పార్టీలో వాళ్ళు పనిచేశారు. సో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కుటుంబంతో పరిటార్ రవికి పడేది కాదు. ఇప్పుడు ఆ భూమా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి భూమా మౌనిక, అంటే భూమా అఖిల ప్రియ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. అవును. టీడీపీలో మాజీ మంత్రి అవడం, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆలగడ్డకి సంబంధించి. ఆమె చెల్లి అయినటువంటి భూమా మౌనికని మనోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంటే వాస్తవంగా ఏంటంటే చాలా మంది చెప్తా ఉంటారు, మనోజు మొదటి పెళ్లి చేసుకునేటప్పటికే భూమా మౌనికని ప్రేమిస్తుండేవాడు. అంటే చదువుకునే రోజు నుంచి భూమా మౌనిక తోటి ప్రేమని కొనసాగిస్తుండేవాడు. ఈ ప్రేమ ఇష్టం లేనటువంటి మోహన్ బాబు గట్టిగా గతమాయించి తను చూసినటువంటి సంబంధాన్ని మనోజుకు చేశాడు. అందుకనే మనోజ్ మొదటి భార్యతో పొసకలేదు, విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ భూమా మౌనికని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మోహన్ బాబు ఇంట్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనోజ్ని వార్న్ చేస్తూ ఉన్నాడు. మనోజ్ ఏమో ఆస్తుల కాడ గొడవ పడుతూ ఉన్నాడు. మొత్తంగా ఎప్పుడైతే మోహన్ బాబు ఏంటంటే క్రమశిక్షణలో కూడా అతిక్రమశిక్షణ. నా మాట వినలేదు అంటే, నా గీత దాటాడు అంటే అతను ఏం చేయడానికని సిద్ధపడే మనస్తత్వం మోహన్ బాబు. మన సినిమా షూటింగ్లో మనం వింటూ ఉంటాం, టయానికి రాలేదని మోహన్ బాబు కొడతాడని, దూషిస్తాడని, కెమెరామెన్ అని, టెక్నీషియన్, హీరోయిన్లను కూడా కొడతాడని చెప్పేసి కూడా వింటూ ఉంటాం మామూలుగా. సో అతి కోపిస్తి అని ఆయనకి ఉంది. అయితే ఆ కోపం కొడుకు మీద మాత్రం ఎందుకు ఉండదు? బయట వాళ్ళ మీదే ఉండే కోపం కొడుకు మీద కూడా ఉంటది కదా. తను వద్దని వారించినా సరే ఇష్టం నేను పెళ్లి చేసుకున్న మనోజ్ మీద మోహన్ బాబుకి చాలా బలమైన కోపం ఉంది. ఆ కోపం ఫలితంగానే మనోజ్ ఆస్తులు ఇవ్వటం విషయంలో వివక్ష చూపిస్తున్నాడు అనేటువంటిది ఒక వర్షన్. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు భర్త కన్నప్ప అని విష్ణు సినిమా తీస్తున్నాడు. అది చాలా భారీ బడ్జెట్ సినిమా. ఆ భారీ బడ్జెట్ సినిమా కోసం కొన్ని బ్యాంకు లోన్ తీసుకుంటున్నారు, ఉన్న ఆస్తులు తనఖా పెడుతున్నారు. ఇక్కడ గొడవ మళ్ళీ స్టార్ట్ అయింది ఏంటంటే, నా వాటాకు వచ్చే ఆస్తులు కూడా మీరు తనఖా పెడుతున్నారు ఏంటని మనోజ్ ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు అనేటువంటిది. అదే అసలు ఆస్తులు ఎవరివి? మోహన్ బాబు కష్టార్జితం. నిన్న ఆడియోలో అదే కూడా చెప్పారు. మోహన్ బాబుకి నిజంగానే హక్కు ఉంది, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేటువంటి. మనోజ్కి భూమా మౌనికకి ఆస్తుల్లో ఎక్కువ వాటాలు ఇవ్వటం మోహన్ బాబుకి ఇష్టం లేదు. అంటే కానీ మోహన్ బాబు వర్షన్ వేరేగా ఉంది. అంటే ఏవైతే విద్యా సంస్థల్ని నడిపిస్తున్నారో అందులో లోపం ఉంది, అందులో అక్రమాలు జరుగుతున్నాయి, అది నా కోపం అంటూ కూడా మనోజ్ చెప్పడం, ఇదంతా తప్పు అంటూ కూడా మోహన్ బాబు ఆడియో లీక్ చేయడం, ఇదంతా మనం చూసాం. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆ విద్యా సంస్థల్లో? ఆ విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలు తెలవాలి. కానీ నిజంగా సరే ఆ విద్యా సంస్థల మీద పేరెంట్స్ కమిటీ కూడా గతంలో కేంద్ర విద్యాశాఖకి, ఉన్నత విద్యాశాఖకు కొన్ని లెటర్ రాశారు, ఏదో అవకతవకలు జరుగుతున్నాయని. సరే, దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. అంటే లోపలికి వెళ్ళి చూస్తే తప్ప మనం కరెక్ట్గా చెప్పడానికి లేదు. కానీ మోహన్ బాబు సామ్రాజ్యం ఎట్లా ఉంటుందంటే, ఎవరికి ఎలవలేదు, ఎవరూ మాట్లాడొద్దు, నేను చెప్పేది వింటాం మాత్రమే తప్ప ఎవరూ మాట్లాడొద్దు, అన్డెమోక్రటిక్ గా ఉంటది కొద్దిగా. ఇప్పుడు విద్యార్థి సంఘాలకి పెద్దగా మాట్లాడు,
ఆ విద్యార్థి సంఘాలు ఉంటే కొద్దిగా ఇష్యూస్ ఉంటే చెప్తా ఉంటాయి మోహన్ బాబుకి. కానీ మోహన్ బాబు వాళ్ళ మాట కూడా విండు. ఇక్కడ కూడా కొంత అన్డెమోక్రటిక్ వాతావరణం. తన ఇంట్లో కూడా ఏంటంటే తను చెప్పింది వినాలి అంతే. అవతల వాళ్ళు ఎదురు చెప్పకూడదు. నిన్న కూడా గొడవకి మేబీ కారణం ఏంటంటే ఎదురు చెప్పడం వల్లనే. ఇప్పుడు వినయ్ అనే వ్యక్తి ఎవరు? ఈ విద్యానికేతన విద్యా సంస్థలు చూస్తున్న వ్యక్తి. ఈ విద్యా సంస్థలని తనఖా పెట్టి, ఆ భూములు తనఖా పెట్టి ఈ సినిమా కోసం డబ్బులు తీసుకుంటున్నారు, ఈ విద్యా సంస్థలో నాకు కూడా వాటాలు ఉన్నాయి అని అంటే వినయ్ని పిలిపించి మోహన్ బాబు ఏదో మాట్లాడుతుంటే అసలు వినయ్ ఎవడు? నథింగ్ కదా. వినయ్ నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? వినయ్ ఎవరు? మళ్ళా విద్యా సంస్థలు చూసే వ్యక్తి, దానికి ఎండిగా సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని మనోజ్ ఎదిరించటం, అతన్ని ఎదిరించటం మీద మోహన్ బాబు మనోజ్ మీద కోపపడటం, ఘర్షణ పట్టడం, అది కొట్టారా, ఏ మేరకు దెబ్బలు తగినాయి అనేది మనం చూసింది కాదు. కానీ తర్వాత మనోజ్ బయటకు వచ్చి నాకు ప్రాణహాని ఉంది తండ్రితో అని చెప్పడం చూసాం మనం. ఈ మొత్తం గొడవలో కారణం ఏంటంటే కేవలం ఆస్తులు. దాంట్లో రెండో మాటే లేదు. కేవలం ఆస్తుల కారణంగా వచ్చిన గొడవ. ఆస్తులు మనోజ్కి ఇవ్వకపోవటానికి కారణం మౌనికని మనోజ్ పెళ్లి చేసుకుని ఇష్టం లేకపోవటం అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సార్, అంటే అసలు చాలా మందికి డౌట్ ఏంటంటే ఎవరి మౌనిక? మౌనిక పోలీసులకి అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అంటే ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె తలుచుకుంటే ఏం చేయగలదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి ఒక క్లారిటీ ఇస్తారా? యాక్చువల్గా ఏంటంటే ఈ భూమా మౌనిక ఆళ్ళగడ్డ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఆమెకు ఫ్యాక్షన్ నేపథ్యం ఉందని నేను చెప్పను, కానీ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఆమె సిస్టర్ ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఎందుకో ఇంతవరకు భూమా అఖిలప్రియ స్పందించలేదు. భూమా అఖిలప్రియ కూడా ఫ్యాక్షన్ నడుపుతుంది, అనేక గొడవలు, ఆమెతో కొంతమంది పడదు, ఆ కొట్లాట్లు, కిడ్నాప్లు, కేసులు, గొడవలు ఎప్పుడు ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వాళ్ళ సిస్టర్ చుట్టూ, భూమా అఖిలప్రియ చుట్టూ. సరే, భూమా మౌనిక డైరెక్ట్ గా ఎప్పుడు ఫ్యాక్షన్ లో పాల్గొన్న వ్యక్తి కాదు, కానీ ఆ నేపథ్యం అయితే ఉంటదిగా, ఆ గొంతు అయితే ఉంటదిగా, భయపడిన తత్వం అయితే ఉంటదిగా. ఇప్పుడు భూమా మౌనిక ఏంది, కంప్లైంట్ ఇచ్చింది మేము, ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది మేము, స్టేషన్కి వచ్చి మరీ ఇచ్చింది మేము. కానీ మా వైపు కాకుండా మీరు మోహన్ బాబుకి సపోర్ట్ ఎలా ఇస్తారు? మా ఊళ్ళని నెట్టేస్తుంటే, మా సెక్యూరిటీని బయటికి పంపించేస్తుంటే మీరు చూసినట్టు ఎందుకు పోతున్నారు? మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, మమ్మల్ని ఇంట్లో నుంచి నెట్టేస్తుంటే మీరు ఎందుకు మాకు సపోర్ట్ చేయటం లేదు? మీరు వన్ సైడ్గా ఎందుకున్నారని నేను ఫోన్ చేసి పోలీసులతోటి గొడవ దిగే ప్రయత్నం చేసింది. మా సెక్యూరిటీని కూడా మా ఇంట్లో ఉంచుకోండి, మాకు రక్షణ వద్దా అని చెప్పేసి మాట్లాడుకునే ప్రయత్నం చేసింది. అది మనం విన్నాం ఆ బయట కూడా. అయితే మొత్తానికి ఏంటంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఆ కుటుంబానికి ఉంది, ఆ కుటుంబ నేపథ్యం ఆమెకుంది, కాబట్టి అది ఉంటది. కానీ విచిత్రం ఏంటంటే ఇంతవరకు భూమా అఖిలప్రియ స్పందించలేదు. మరి వాళ్ళ కుటుంబంలో కలగ చేసుకోవాలనుకుందా, ఈ కుటుంబంలో నేను ఎందుకు కలగ చేసుకోవాలనుకుందా, లేదు నాకున్న వివాదాలు జాలి ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదంలో నేను ఎక్కడ దొరదాం అనుకుందా, ఏంటన్న తెలియదు. కానీ అఖిలప్రియకి మౌనిక ఇంతకుముందు చాలా బాగుండేవాళ్ళు, చాలా చాలా బాగుండేవాళ్ళు. మరి ఎందుకు ఇప్పుడు అనేది తెలియదు. అంటే అక్క మరి ఇక్కడ కూడా ఇంకో రాజకీయ నేపథ్యం ఉంది. ఇప్పుడు అదే మంచి విషయం రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కూతురు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ ఓ రకంగా చెప్పాలి అంటే జగన్కి దగ్గర బంధువు విష్ణు. ఇప్పుడు మనోజ్ ఏమో టీడీపీ కుటుంబంలో మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా వేరే యాక్చువల్గా. బట్ దీనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేదు. కానీ పరిటాల రవి అనుచరుడిగా స్నేహితుడిగా ఉన్న మోహన్ బాబు పరిటాల రవికి వ్యతిరేకంగా పనిచేసి ఒక టైంలో మోహన్ బాబుని కూడా బెదిరించాలని సమాచారం. మనకు కరెక్ట్ గా తెలియదు, కానీ ఈ భూమా నాగిరెడ్డి మోహన్ బాబుని కూడా బెదిరించాలని సమాచారం. నన్నే బెదిరించిన కుటుంబంలోకి నా కొడుకు పోయి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ వచ్చింది గొడవ. నన్ను బెదిరించిన కుటుంబంలోకి నా కొడుకు పోయి ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. నేను ఇష్టం లేదని చెప్పినా, నేను ఒప్పుకోనని తెలిసినా, నాకు కుదరదు అని చెప్పినా సరే పెళ్లి చేసుకున్నాడు. నేను చూపించిన అమ్మాయికి విడాకులు ఇచ్చి తను ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది మోహన్ బాబుకు ఉన్నటువంటి కోపం. ఒక్క మాటలో చెప్పాలంటే మేబీ సార్, అంటే భూమా అఖిలప్రియ అరెస్ట్ అయినప్పుడు మౌనిక చాలా స్ట్రాంగ్ గా జనాల్లోకి వచ్చింది తన అక్కను విడిపించుకోవడం కోసం. ఇప్పుడు మౌనికనే కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ సీన్ లోకి అఖిలప్రియ గనక ఎంటర్ అయితే ఎలా మారిపోతుంది అంటారు? ఖచ్చితంగా ఈఆర్ రేపట్లో ఎంటర్ అవుద్దని అనుకుంటున్నాను. భూమా మౌనిక కూడా నిన్న పోలీసులు బెదిరించిన దాంట్లో చెప్తుంది నేను ప్రైవేట్ కేసు వేస్తానని. సరే, భూమా మౌనిక బయటకి పెద్ద ఎత్తున పోరాటంలోకి దిగితే ఖచ్చితంగా దాంట్లోకి అఖిలప్రియ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అక్క చెల్లెల మధ్య ఏమైనా సంబంధాలు తెగిపోయినా నాకు తెలియదు. ఒకప్పుడైతే ఇద్దరు బాగా కలిసి ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భూమా అఖిలప్రియ కోసం మౌనిక కూడా తిరిగింది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైనా తెగిపోయినా లేదో నాకు తెలియదు. చూడాలి. అఖిలప్రియ కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. సో ఏదైనా నంజాల పాలిటిక్స్ ఆలగడ్డ పాలిటిక్స్ ఏమన్నా మళ్ళీ హైదరాబాద్ లోకి వస్తాయి కూడా చూడాలి. ఓకే, వస్తే సీన్ అంతా మారిపోతుంది. సీన్ అంతా మారిపోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.